హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు అయితే నేను మీకోసం కాగ్నిజెంట్ నుంచి వేకెన్సీస్తో వచ్చాను. సో డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ అనే ఇంజనీర్ ట్రైనీ 2024 బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కాగ్నిజెంట్ నుంచి అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో కాగ్నిజెంట్ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లో అయితే ఉంటుంది. మీకు అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 13th October 2024 12 AM వరకు అయితే ఉంది. సో ఆ లోపు మీరు అయితే అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి జాబ్ ఫంక్షన్ వచ్చి కస్టమర్ టెక్నికల్ సపోర్ట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో శాలరీ వచ్చేసి మీకు 4 lakhs per annum అయితే ఉంటుంది. సో మంచి డీసెంట్ శాలరీ అని చెప్పుకోవచ్చు మీకు స్టార్టింగ్లోనే. సో 4 lakhs per annum శాలరీ. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్, ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే బీఈ బీటెక్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. జాబ్ టైటిల్ వచ్చేసి ఇంజనీర్ ట్రైనీ అనే పొజిషన్కి అయితే తీసుకుంటున్నారు. అండ్ బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ డిమాండ్ బట్టి ఎక్కడైనా వర్క్ చేయాల్సి వచ్చింది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఐటీ సర్వీస్ డెస్క్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ టీమ్. సో మీరు వచ్చేసి ఐటీ సర్వీస్ డెస్క్ అనే సెంట్రలైజ్డ్ టీమ్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రోల్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో మీ రోల్ ఎలా ఉంటుందంటే అసోసియేట్ షుడ్ బి క్లయింట్ ఫోకస్డ్ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ యూజర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ కల్చర్స్ అక్రాస్ ద గ్లోబ్. సో వీళ్ళు ఏంటంటే కాగ్నిజెంట్ వాళ్ళు వరల్డ్లో డిఫరెంట్ కమ్యూనిటీస్కి, డిఫరెంట్ కల్చర్స్కి కలిగిన స్టేట్స్ అందరితో వీళ్ళైతే సో సర్వీసెస్ ఇస్తుంటారు కాబట్టి సో వాళ్ళందరితో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికైతే ప్రిపేర్డ్గా ఉండాలి. అబిలిటీ టు హ్యావ్ ఫ్లాలెస్ కమ్యూనికేషన్, వర్బల్ అండ్ రిటన్ విత్ అవర్ క్లయింట్స్ అండ్ ప్రాసెసెస్, సౌండ్ టెక్నికల్ నాలెడ్జ్. సో వర్బల్ అండ్ రిటన్, సో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. వర్క్ ఇన్ షిఫ్ట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. సో షిఫ్ట్స్ వైజ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ పోస్ట్ జాయినింగ్ యాజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత మీకు ఏమేమి సపోర్ట్ ఉంటుంది కంపెనీ నుంచి అంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ విల్ బి పేడ్ బై ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నుంచి అయితే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ అయితే పే చేస్తారు. కాగ్నిజెంట్ ప్రొవైడ్ క్యాబ్స్ ఫర్ పికప్ అండ్ డ్రాప్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్. సో కాగ్నిజెంట్ ఏంటంటే మీకైతే పికప్ అండ్ డ్రాప్ అనేది క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో సేఫ్టీ అండ్ కంఫర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అవైతే జాగ్రత్తలు తీసుకుంటారు. టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఫర్ టాప్ పర్ఫార్మెన్స్. సో ఎవరైనా ఇప్పుడు టీంలో ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకైతే టైంకి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ అయితే ఇస్తారు అని చెప్తున్నారు. సో శాలరీ వచ్చేసి 4 lakh per annum అని మెన్షన్ చేశారు క్లియర్గా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 2024 బ్యాచ్ బీఈ బీటెక్ ఆఫ్ ఎనీ బ్రాంచ్. సో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు బీఈ బీటెక్లో. సో ఫుల్ టైం డిగ్రీ అయితే చేసి ఉండాలి అని చెప్తున్నారు. సో 50% అయితే అకాడమిక్ స్కోర్ అయితే ఉండాలి. 10th 12th డిప్లొమా డిగ్రీ ఏది చూసుకున్నా అన్నింటిలో కూడా మినిమం 50% అయితే ఉండాలి. ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అని చెప్తున్నారు. At the time of joining, all recruiters need to have a minimum 50% aggregate. సో ఎప్పుడైతే మీరు జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్లో మీకైతే 50% స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి ఇండియన్ నేషనల్స్కి మాత్రమే. సో కరెంట్లీ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ ఆపర్చునిటీ అని మెన్షన్ చేశారు. ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ టు ఎనీవేర్ ఇన్ ఇండియా, వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్ ఆర్ టెక్నాలజీ ఆర్ డొమైన్ ఇంక్లూడింగ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లొకేషన్ బేసిస్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎక్కడికంటే అక్కడికి రీలొకేట్ అవ్వడానికి. ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి వేరే లొకేషన్కి మూవ్ చేస్తే సో అక్కడికి మూవ్ అవ్వడానికి మీరైతే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలాగే ఏ షిఫ్ట్లో అయినా వర్క్ చేయడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇంకొకటి ఏ టెక్నాలజీ పైన అయినా వర్క్ చేయాలి, ఏ డొమైన్లో అయినా వర్క్ చేయాలి. బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి దేనిపైనైనా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటికీ మీరైతే ఫస్టే ప్రిపేర్డ్గా ఉండాలి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. సో
రెజ్యూమ్ మ్యాక్సిమం ఆఫ్ 2 పేజెస్ ఉంటే సరిపోతుంది. సో మ్యాక్సిమం 2 పేజెస్తో పెట్టండి రెజ్యూమ్. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, హై రెజల్యూషన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు రెజ్యూమ్లో పెట్టండి. ఫోటోగ్రాఫ్ షుడ్ బి క్లిక్డ్ ఇన్ ఏ లైట్ బ్యాక్గ్రౌండ్. సో లైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అలాగే మీ 2 చెవులు ఫోటోలో అయితే కనిపించాలి అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఈ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ. సో కాలేజ్ ఐడి కార్డ్ ఉండాలి మీకు. అలాగే ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఐడి కార్డ్ అండ్ స్కూల్ కాలేజ్ మార్క్ షీట్స్. సో అన్ని మీరు స్కూలింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అన్ని మెమోస్ ఉండాలి. అలాగే కాలేజ్ ఐడి కార్డు కూడా ఉండాలి. ద ఫైనల్ కాగ్నిజెంట్ ఆన్బోర్డింగ్ వుడ్ బి సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఫైనల్గా వచ్చేసి మీకు సెలెక్ట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ఆన్బోర్డింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో పాన్ కార్డ్ గురించి కూడా మెన్షన్ చేశారు. పాన్ కార్డ్ అయితే చూసుకోండి. అలాగే ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ విల్ బి మ్యాండేటరీ టు వెరిఫై సిటిజన్షిప్. సో మీకు ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ లాస్ట్లో అయితే అప్లై నవ్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ కాగ్నిజెంట్ నుంచి ఇంజనీర్ ట్రైనీ అనే జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.